మమతా బెనర్జీ కామెడీ వీడియోస్ మరికొన్ని నేను మీకు చూపిస్తాను. దమ్ముంటే నవ్వు ఆపుకోండి. ముందు రొంబ రొంబ టుంబ టుంబ వీడియో చూడండి, మాట్లాడుకుందాం. যারা হাম্বা হাম্বা রো রো করে, হাম্বা হাম্বা রাম্বা রাম্বা কাম্বা কাম্বা, దుంబా దుంబా బుంబా బుంబా బంబా బంబా. చూశారు కదా, రంబ రంబ రొంబ రొంబ టంబ టుంబ హంబ హంబ, బుంబ బుంబ కుంభ కుంభ రొంబ రొంబ టుంబ టుంబ. కామెంట్ సెక్షన్ లో రాయండి, మీరు కూడా బాగుంటది. రాయండి చెప్తా. ఏం లేదండి, టీఎంసీ పార్టీ నుంచి వెళ్లిపోయిన భారతీయ జనతా పార్టీ లీడర్స్ను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. లేటెస్ట్ వీడియో కాదు ఇది, కొన్ని సంవత్సరాల క్రితం వీడియో. మామూలుగా ఆవులను కట్టేస్తే ఆవులు రకరకాల శబ్దాలు చేస్తాయి కదా, ఆ శబ్దాలను ఇమిటేట్ చేస్తూ ఈమె వెళ్ళిపోయిన ఆవులు ఇలా శబ్దం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సువేందు అధికారిని వీళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడిన మాటలు అనమాట ఈమె. ఇది ఫుల్ వైరల్ అయ్యింది ఎలక్షన్స్ టైంలో. ఇక కొంతమంది అమ్మాయిలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 10 రూపాయకే జాల్ మురిసే ఏ హంబ హంబ రుంబ రుంబ టుంబ టుంబ వాలి చీజ్కో భగా దియా హై మోదీజీనే అని చెప్పి మాట్లాడడం మొదలెట్టారు. అంటే 10 రూపాయల జాల్ మురి తిని ఈమెను ఓడించి ఎల్లగొట్టాడు మోడీ అని ఫుల్ కామెడీ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇగో సరదాగా ఈ అమ్మాయి మాట్లాడింది వినండి. మోదీజీ తో బడే తేజ్ లికడే 10 रुपया वाली झालमुड़ी में हम्बा हम्बा रंबा रंबा खम्बा खम्बा बम्बा बम्बा बुम्बा बुम्बा वाली जी भाली कार्ड. కోల్కతార్ బిగ్ అప్డేట్, హంబా హంబా రంబా రంబా టాటా. విన్నారు కదా. ఇప్పుడు మమతా బెనర్జీది ఇంకో వీడియో చూద్దాం. ఇది ట్రోల్ వీడియో, చూడండి చెప్తాను. বিধবা ভাতা তৃণমূল, জয় জোহার তৃণমূল, জয় বাংলা তৃণমূল, রামকৃষ্ণ তৃণমূল। রামকৃষ্ণ তৃণমূল বলছি না আমি, ওনার কথাগুলো আমরা বিশ্বাস করি. అర్థమైందా మీకు? జస్ట్ సరదాగా తెలుగులో చెప్తా. ఓ నాయకుడు వచ్చాడంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నాయకుడి పేరు సుబ్బారావు అనుకోండి. సుబ్బారావు గారు అంటే వర్దిల్లాలి అనాలి. సుబ్బారావు గారు అనగానే అమర్ రహే అన్నారంట అందరు. ఆ టైపులో ఈమె అన్నింటికి టీఎంసీ పార్టీయే ఉంది, టీఎంసీ అని చెప్పి అనిపించి అకస్మాత్తుగా రామకృష్ణ అనగానే దానికి కూడా టీఎంసీ అని చెప్పి అంటూ ఉన్నారు. తృణమూల్ అని చెప్పి అంటూ ఉన్నారు. వెంటనే ఆమె మరి దిక్కుమాలిన దరిద్రులారా, రామకృష్ణకి తృణమూల్ అంటారేందిరా ఎదవల్లారా అని చెప్పి తిట్టడం మొదలెట్టింది. అంటే వాళ్లకు నువ్వు ఏమన్నా సరే తృణమూల్ అని చెప్పి అనాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి అందరికి తలా ఒక 500 1000 ఇచ్చి పట్టుకొచ్చారు. వాళ్ళకి ఏం తెలుసు, ఈమె తృణమూల్ అనగానే ప్రతి డైలాగ్కి తృణమూల్ అని చెప్పి అంటున్నారు. దేనికి అమర్ రహే అని చెప్పి అనాలో తెలియదు, దేనికి వర్దిల్లాలి అనాలో తెలియదు. అలాంటి బ్యాచ్లు అనమాట ఈమె కార్యకర్తల్లో ఉన్న గుండాలు. సో ఇది ఈ రామకృష్ణ తృణమూల్ అనగానే ఈమె మాట్లాడింది ఫుల్ గా వైరల్ అయింది. జనాలు ఫుల్ ట్రోల్ చేశారు. అంటే ఏ రేంజ్ లో ఉంది ఈమె మెంటాలిటీ అన్నది జనాలు చెప్పడము మొదలెట్టారు. ఒకసారి ఈ సరదా వీడియో చూడండి. I asked somebody, what is your name? They said, Koo. The village is there. I asked from the village the people name. They said, Kaku. It is just like a music rhythm. చూశారు కదా. సరే, అందులో పిచ్చి కూతలు ఇవన్నీ మీరు వినే ఉంటారు. నేను ప్లేస్కి వెళ్ళాను, అక్కడ నీ పేరేంటి అనగానే కూ అన్నారు. నక్క ఊళ్ళల్లాగా పూ కూ అన్నారు. ఇట్లా మొత్తం సౌండ్లు చేసింది. కానీ అందులో నాకు కామెడీ అనిపించింది ఏంటో తెలుసా? ఆస్క్ కాదు, ఆస్క్ దేం కాదు, అక్స్. అది అతి పెద్ద కామెడీ. అంటే జనాలు ట్రోల్ చేసుకోవడానికి ఒక పెద్ద కామెడీ పీస్ అనమాట. ఇలాంటి మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు వెస్ట్ బెంగాల్ ని పరిపాలించింది. ఇంకా ఆలోచించండి ఏ రేంజ్ లో బెంగాల్ వెనక్కి వెళ్ళి ఉంటుందో. ఇక మమతా బెనర్జీని వీళ్ళు ట్రోల్ చేస్తూ ఏ వీడియో చేశారో చూడండి. কেন কিসের জন্য? আমরা তো হারিয়ে নিয়ে যাব। হারলে আমি যদি শপথ নিতে যেতাম তাহলে আমি রেজিগনেশন করতাম। এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট। লজ্জা থাকা উচিত, নির্লজ্জ বেহায়া. కుర్చీ అంటే సీఎం కుర్చీ ఎత్తుకుపోయి చెట్టు మీద దాచిపెట్టుకొని, ఏదో బేతాళుడు గనక చెట్టెక్కినట్టు కుర్చీతో సహా దాన్ని దాచిపెట్టుకొని చెట్టెక్కి కూర్చుందనమాట. ఈ కుర్చీ నాదే అని చెప్పి ఆ టైపులో ట్రోల్ చేశారు ఈమెని. ఇక రోడ్ల మీద అయితే చూడండి ఎలా ఉందో. చెప్పుల దండలు వేసి ఈమె ఫోటోకు ఇక ఒక రేంజ్ లో జనాలు తమ కోపాన్ని తీర్చుకుంటూ ఉన్నారు. అంతేకాదండి ఓయ్, ఈ మహిళ చూడండి పేడతో ఎలా సత్కరించిందో చూస్తున్నారా? పిడకలు కొట్టి పోస్టర్ల మీద ఏంటంటో చేసేవాళ్ళ అభిమానులను ఒకప్పుడు చదువుకునే వాళ్ళం, వినేవాళ్ళం. ఇప్పుడు చూడండి ఈ మహిళ యొక్క కోపం ఏ స్థాయిలో ఉందో చూడండి. ఎందుకనంటే మహిళల మీద అన్ని అఘాయిత్యాలు జరిగాయి బెంగాల్లో, అసలు పట్టించుకోలేదు ఈమె. అందుకని చెప్పి తృణమూల్ పార్టీ గుర్తు, ఆ పువ్వుల గుర్తు, దాని మీద పేడ కొట్టింది ఈ మహిళ. ఇట్లా ఎన్నెన్నో కామెడీలండి మమతావి. ఇలాంటి మమతాను ఓడించి బెంగాల్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అప్పగించారు. సో బెంగాల్ మారుతోంది. దీదీ గూండాలను ఉరికిచ్చి కొడుతూ ఉన్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది బెంగాల్లో. బెంగాల్ మొత్తం కాషాయమయమవుతోంది. నెక్స్ట్ ఈమె పార్టీ నుంచి చాలా మంది వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు.
దానికి సంబంధించి కూడా మరికొన్ని వీడియోస్ మనం ముందు పెట్టుకుందాం. ధన్యవాదాలు.